హలో అండి. నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా మీరు మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. నవల మొదటి నుంచి వినండి. అలాగే ఇంకా మంచి నవల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వినండి. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళదాం. నవల పేరు కలహంస, 6వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. కళాభిమానులకు మా కృతజ్ఞతలు. మరికొద్దిసేపట్లో కుమారి శిల్ప కాదు విహరీహిణి మీరా మీ ముందు ఉంటుంది. అంతవరకు మా విద్యార్థి ఓ భావగీతం పాడతాడు. ధనుంజయ అనౌన్స్ చేశాడు. భావగీతం అక్కర్లేదు, మరదలి నాట్యమే కావాలి, ఓ గడుగ్గాయి అరిచాడు. లాభం లేదని రాజేంద్ర ముందుకు వచ్చి చిన్న చిన్న జోకులు చెప్పి నవ్వించాడు. మీ నిరీక్షణ సమాప్తమైంది. అదిగో మీరాబాయ్. రాజేంద్ర వేదిక దిగి అమర్ దగ్గరకు వచ్చాడు. అమర్ పక్క సీట్లో కూర్చుంటుండగానే తెర ఎత్తారు. ఎక్సలెంట్, చప్పట్లు కొట్టబోయాడు. ఉష్! రాజా అమర్ చేతులు పట్టి ఆపాడు. రేయ్, కొన్నిసార్లు నాట్యం బోరుగా ఉంటే మొదట చప్పట్లు కొడతారా? నవ్వాడు. పగ్ గుంగూర్ చాంద్ మీరా నాబరీ. నేత నీలం దుస్తుల నుండి మబ్బుల్లోని చంద్రుడిలా బయటపడింది శిల్ప. అమెరికాలో ఎంతోమంది అందగత్తెల్ని చూశాను, నాట్యాలు చూశాను. ఇంత అద్భుతంగా ఎవ్వరూ చేయలేదురా. నిజంగా అంటున్నావా? నిజంరా. నిజమైన బ్యూటీ అంటే నవ్వుతూ వేదిక వైపు చూశాడు. రణజీనే బేజా విష్కా ప్యారా పీనత్వి మీరా హసీరే. గ్లాసు నోటి దగ్గర పెట్టుకుందామే. అందరూ ఉద్వేగంతో అటే చూస్తున్నారు. రాజా, అమర్ పిలిచాడు. ఏమిటి? నువ్వు ఒక్క సహాయం చేయాలిరా. నువ్వు లక్షాధికారివి కావనేగా మీ అత్త నిన్ను దూరం చేసింది. ఆమె అంగీకారమైతే ఐ విల్ మ్యారీ ద బ్యూటీ క్వీన్. నేను పెళ్లి చేసుకుంటాన్రా. అమర్ ఆశ్చర్యంగా అరవబోయినా నోట మాట రాలేదు. అలాగే చూశాడు రాజా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేరా. ఇక్కడే అమ్మాయిని పెట్టుకుని ఎంత వెతికామో. ఆఫ్కోర్స్ ఆ అమ్మాయిని అడుగు, ఆమె అంగీకరిస్తే. రాజా తేలిగ్గా ఊపిరి పీల్చాడు. ఆమె నిరాకరిస్తే మాత్రం నాకు ఈ జన్మలో వివాహమే వద్దురా. ఇది నా నిర్ణయం అన్నాడు. తొందరపడకు, రాజా గంభీరంగా అన్నాడు. కాదురా, నిజంగా చెప్తున్నాను అన్నాడు దృఢంగా. రాజా ఏదో చెప్పబోయాడు. అమర్ స్నేహితుడు వచ్చాడు. ఏరా, ఎంత అమెరికా రిటర్న్ అయినా మాలాంటి వారిని గుర్తుపెట్టుకోపోతే ఎలా అంటుండగానే తెరపడింది. రాజా, లక్ష్మిని ఇంటి దగ్గర వదిలేయి, నేను వస్తాను అంటూ లేచాడు అమర్. బయటికి రా, బయటికి దారి ఇటురా ఆ స్నేహితుడు అన్నాడు. డామిట్, ఆ మాత్రం నాకు తెలియదా? డాన్స్ చేసిన అమ్మాయి కాదు, బ్యూటీ క్వీన్ని అభినందించాలి. అతను వెనుకవైపు వెడుతుంటే రాయిలా నిలబడిపోయాడు రాజా. రాజా, వెళ్ళిపోదాన్రా, శ్రీలక్ష్మి పిలిచింది. రాజాను చూస్తే ఆమెకు ఆత్మీయుడిని చూసినట్టు ఉంటుంది. అతను పాఠం చెబితే మంత్రముగ్ధలా వినేది. ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికినట్టు అనిపించిన తన హృదయం విప్పి చెబుతుంది. పద. అతను కదిలాడు. అతని వాలకం చూస్తే ఆమె మాటలు నోరు పెగిలి బయటికి రాలేదు. గంభీరంగా ఏదో జటిలమైన సమస్యతో బాధపడుతున్నట్టుంది. రాజా, 2 సార్లు పిలిచినా జవాబు దొరకలేదు. రాజా ట్యాంక్ బండిపై నిల్చుని తన ఆశల్లాగే నీటిలో మిణుకుమిణుకుమనే దీపాలను చూస్తున్నాడు. చల్లగాలి గాని, బిర్లా మందిరం ప్రతిబింబం కానీ ఆహ్లాదాన్ని ఇవ్వలేకపోయాయి. అమర్తో ఇది సంగతి అని చెబితే అర్థం చేసుకోలేని మూర్ఖుడు కాడు. సారీ రాజా అంటాడు అనుకొని వెనుతిరిగాడు. ఆమె నిరాకరిస్తే మాత్రం నాకు ఈ జన్మలో వివాహమే వద్దురా. ఇది నా నిర్ణయం. అమర్ అమర్ అనుకొని నిల్చుండిపోయాడు. అమర్ మాటలు 10 లౌడ్ స్పీకర్లలో తన చెవుల్లో చెప్తున్నట్టు భ్రమ కలిగింది. 2 చేతులతో చెవులు మూసుకున్నాడు. అమర్ తనకు సంఘంలో ఓ స్థానం కల్పించాడు. మనిషిగా గుర్తించారు. స్నేహితుడిగా ప్రాణం పెడతాడు. తన ప్రతి మాటకు విలువ ఇస్తాడు. స్నేహితులు పార్టీలకు ఫంక్షన్లకు పిలిస్తే తన అనుమతి అడుగుతాడు. ఎవరన్నా వింటే విపరీతమైన అర్థాలు తీస్తారు. నీవు పార్టీలకు వెళితే నా అనుమతి ఎందుకురా అనేవాడు విసుక్కుని. నేను నీకు వేరుగా కనిపిస్తానేమో గాని నువ్వు నాలోని చైతన్యానివి, ప్రాణానివి.
అని ఆప్యాయంగా భుజం తట్టే ఒకే ఒక స్నేహితుడు. ఆలస్యం అయితే అమృతం కూడా విషం అవుతుంది అన్నారు. అది తన పట్ల నిజమైంది. ఉత్తరాలలో ఊరించి ఊరించి ఈ రాజ్యం లేని రాజుకు ఓ రాణి తటస్థపడిందిరా అని వ్రాసాడు గాని ఆమె వివరాలు రాయలేదు. అమర్ తన సమస్యల నుండి బయటపడగానే పరిస్థితి ఇలా తారుమారవుతుందని ఊహించలేదు. ఎంత స్నేహితుడైనా తని త్యాగం చేయలేడు. అయినా శిల్ప అంగీకరించదు అనుకుని తేలికపడిన మనసుతో ఇంటికి వచ్చాడు. పూర్ శిల్ప, నా కోసం చూచావు కదూ అనుకున్నాడు. గ్లాసు మజ్జిగ తాగి పడుకున్నాడు. లైటు ఆర్పబోతుంటే అతని దృష్టి గోడ మీదున్న ధర్మరాజు గారి పటంపై పడింది. గంభీరంగా మీసాల చాటున నవ్వుతున్నట్టుగా అనిపించింది. బాబుగారు లేచి కూర్చున్నాడు. బాబుగారు అని పిలవక్కర్లేదు రాజా, నాన్న అని పిలువు. ఎక్కడిదా శబ్దం? ధర్మరాజు గారెప్పుడో చనిపోయారు. కానీ అతనికి తెలుసు తన అణువణువులో ఆయన నిండి ఉన్నారని. నాన్న, వీడు మిమ్మల్ని నాన్న అని పిలవటమా? సావిత్రమ్మ రెక్కపట్టుకుని లాక్కు వచ్చిందోసారి. పిల్లలు దేవుడితో సమానం తల్లి, మీరిద్దరూ పిలుస్తారు. వాడికి ఆశగా ఉంటుందిగా, పిలవనియ్యి. అతి శాంతంగా గంభీరంగా చెప్పిన అతని కళ్ళల్లో నీళ్లు చూశాడు. అప్పుడప్పుడు ఆయన తన గదిలో నుండి వచ్చి తమ గదిలో పడుకునేవారు. ఉరుములు మెరుపులతో ఒక అర్ధరాత్రి భయంతో నిద్రపోతుండగా ఓ చల్లని చెయ్యి అభయహస్తంలా తనను చుట్టి హృదయానికి హత్తుకుంది. నిరుపేదకు పెన్నిది దొరికినట్టు ఆ రాత్రి నిద్రపోయాడు. ఉదయం తల్లి నానా చివాట్లు పెట్టడం గుర్తుకు వచ్చింది. తల్లి ప్రేమను, తండ్రి ఆప్యాయతను ఆయన పరిష్వంగంలో పొందిన తను వారి రుణం ఎలా తీర్చుకోగలడు? అమర్ మాత్రం అక్కతోనూ అందరితోనూ పోట్లాడి తన చదువుకు సహాయం చేశాడు. శిల్పను వివాహం చేసుకుని తను పెట్టగలడా? అంతరాత్మ అంగీకరించలేదు. ఆమె అంగీకరించకపోతే వివాహమే వద్దు. అతను గాఢంగా నిట్టూర్చాడు. అతను ద్వైతీభావాలతో సతమతమవుతున్నాడు. ఒకవైపు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన శిల్ప, మరోవైపు ప్రాణం పెట్టే స్నేహితుడు. అనురాగాన్ని కృతజ్ఞత జయించింది. ప్రేమను స్నేహం కప్పేసింది. ఆశలను ఆశయం నెట్టేసింది. ఆ రాత్రి నిద్రాదేవి అతన్ని వెలివేసింది. మర్నాడు లేచి అదిరే గుండెలను, చెదిరే మనసును అదుపులో పెట్టుకుని శిల్పను చూడాలని బయలుదేరాడు. అతన్ని చూడగానే ముతి ముడుచుకుని లోపలికి వెళ్ళింది. అమ్మా, ఎవరో అతిథులు వచ్చారు అన్నది వ్యంగ్యంగా. క్షణం తనొచ్చిన పని మర్చిపోయాడు రాజా. అతిథివిగా కాదండి, నిర్మాతని. మీ అమ్మాయికి మంచి వేషం ఉంది, వేస్తుందేమోనని అంతకంటే గట్టిగా అరిచాడు. రోషంగా వెనక్కి తిరిగి వచ్చింది. ప్రోగ్రాం మధ్యలో లేచి వెళ్ళి, ఏం ఘనకార్యం చేశావు? నీ స్నేహితుడున్నాడే తుమ్మజిగురు, భట్రాజు బాగా పనికి వస్తాడు. ఒకటే పొగడ్తలు. ఆ తర్వాత ఆమె చెప్పింది వినిపించలేదు. తనొచ్చిన పని గుర్తుకు వచ్చింది. గంభీరంగా మారిపోయింది. ముఖం తిప్పుకుని బయటికి చూడసాగాడు. అతని పొగడ్తల్లో తప్పులేదు. నిన్ను వదిలిపోయినందుకు ఇప్పుడు తల ఎత్తి తన మామూలు ఇస్తాడనుకుంది. అతన్ని చూసింది. రాజ్యాలు కోల్పోయిన రాజులా ఉన్నాడు. రాజా భుజం పట్టి కుదిపింది. శిల్ప, ఇక్కడ ఇరుకుగా ఊపిరాడినట్టుగా ఉంది. వెళదాం పదా అన్నాడు. అలాగే. నిమిషంలో చెప్పులేసుకుని వచ్చింది. ఇద్దరు రోడ్డు దాటి రాష్ట్రపతి నిలయం వైపు నడిచారు. తన విషయం ఎలా కలపాలా తెలియటం లేదు రాజాకు. శిల్పను చూచాక అతని నిర్ణయం సడలిపోతుంది. మీ అమర్ ఆడపిల్ల కాకపోవడం నా అదృష్టం అన్నది అక్కడున్న పచ్చికలో కూర్చుంటూ. అదేం? కుతూహలంగా చూచాడు. రాజా రాజా అంటూ ఆ పిలుపు చూస్తే ఒళ్ళు మండిపోయింది అన్నది ఈర్ష్యక. తన ప్రాణమిత్రుడు నిశ్వసించాడు. అవును, మీ అమర్ పెళ్ళెప్పుడు అన్నది. అతను పరధ్యాసను వదిలి వచ్చి ఆమెకు కాస్త దూరంగా కూర్చున్నాడు. వాడికి ఒక్క అమ్మాయి నచ్చలేదు. నచ్చిన వారు నీళ్లు మింగాడు రాజా. శిల్ప ఒక క్షణం చూసింది. నిన్ను మెచ్చలేదు కదా ఆ సింప్లీ సూపర్ మహాశయుడు అన్నది కిలకిలా నవ్వుతూ. ఆమె బుగ్గలు సొట్టలు పడ్డాయి. తెల్లని పలువరస తళుక్కుమంది. ఈ అందాన్ని వదులుకొని బ్రతకగలనా? మౌనవ్రతమా? అయితే నేను వెళతాను. లేవబోయింది. శిల్ప, నేనంటే అభిమానమే కదూ నీకు? కోపం, అసహ్యం. నువ్వు ఉత్త దగాకోరివి. అందరూ అంతలా మెచ్చుకున్న ప్రోగ్రాం గురించి ఒక్క మాటంటే ఒక్క మాటన్నా అన్నావా? అనవు. శిల్ప, కాసేపు సీరియస్గా వింటావా? వేరే ప్రశ్నలు వేసి వినమంటావా? ప్రేమాభిమానాలకు
కొలమానం ఏమిటో చెప్పు అన్నది జడ ముందుకు వేసుకొని. ఆమె నా భంగిమలో చూస్తుంటే మతిపోయింది. తనకిష్టమైన కృష్ణశబదంలో ఆమె తీసే గంధం, వేసే పూలు అన్నీ తనకే అనుకునేవాడు. ఏయ్ రాజా, నాకు ఒళ్ళు మండుతుంది. ఆమె అతడిని రెచ్చగొట్టి అతని సమాధానం వినటం సరదా. మండుతుంది అనగానే ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయనా అనేవాడు. ఈరోజు మళ్ళీ ఈ అపురూపమైన అందం చూస్తానో లేదో అన్నట్టు చూస్తున్నాడు. శిల్ప, చెప్పు. నీ నానుడు చూస్తే 4 తన్నాలనిపిస్తుంది. మరోసారి స్నేహితుడి కోసం నాట్యం చేయమంటాడు. అంతకంటే ఎక్కువ ఏం కోరతాడు అనుకుంది. నువ్వు చెప్పింది వింటాను. నువ్వు ఏం చేయమంటే ఆ పనే చేస్తాను. ఒట్టు. నవ్వుతూ అతని తలపై చేయి పెట్టింది. ఆ చేయిపై తన చెయ్యి వేశాడు. తల ఎత్తి చూసింది. ఆ కళ్ళల్లో ఎంత ఆరాధన! ఆ ఆరాధన వెనుక ఉన్న ఆరాటం గ్రహించలేదామె. ఆ చూపుల్లో ఎంత నిజాయితీ! దాని వెనుక నీలినీడలు పసిగట్టలేదామె. రాజా మనసు రణరంగంలా ఉంది. తనలాంటి స్థితి ఏ మనిషికి వద్దు. ప్రేమించిన ప్రాణ సమానమైన ప్రియురాలిని స్నేహితుడి ఇల్లాలిగా మారమని అడగడం కంటే నరకం ఏముంది? రాజా, నీ కళ్ళల్లో నీళ్ళేంటి? కంగారుగా అడిగింది శిల్ప. ఏం లేదు. కళ్ళు ఒత్తుకుని మామూలుగా కూర్చుని ఆమె చేతిని వదిలి చూపులు విడదీసుకున్నాడు. శిల్ప, అమర్కు నువ్వు తప్ప ఏ అమ్మాయి నచ్చలేదు. ఓహో, అయితే నీవు నిరాకరిస్తే అతను వివాహమే చేసుకోడట. భీకర ప్రతిజ్ఞ చేశాడా అపర భీష్మాచార్యుడు? ఆమె నా కాబోయే భార్య అని చెప్పలేకపోయావా? అతి తేలికగా ఆ విషయం కొట్టిపారేసింది. వాడైనా అలా అనేవాడే కాదేమో. నేను బీదవాడినని, మీ అమ్మకు చిన్న చూపని, ఆమె దృష్టి లక్షాధికారుల మీద ఉందని ఆ సావిత్రమ్మ, శ్రీలక్ష్మి చెప్పారు. వాళ్ళు చెబుతుంటే నువ్వు నోట్లో బెల్లంగడ్డి నుంచుకొని చప్పరిస్తున్నావా అన్నది చిరుకోపంగా. అలాంటి సందర్భాల్లో ఓం శాంతి శాంతి అని నవ్వించేవాడు. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ఆ అవకాశం రాలేదు శిల్ప. నిన్న నాట్యం అయిపోగానే తీసుకువెళ్ళి పరిచయం చేద్దాం అనుకున్నాను. ఇప్పుడేం మునిగిపోలేదు. రేపు టీ పార్టీకి పిలిచి పరిచయం చేయి. సింప్లీ సూపర్బ్ అనే వంటలు చేస్తాను. ఈ చొక్కా చాలా బాగుంది రాజా అన్నది తేలికగా చూస్తూ. శిల్ప, అమర్ సంగతి నీకు తెలియదు. వాడు ఏదో ఒకటి కోరేవాడు కాదు. అయితే ఏమంటావు? అతను కోరిందే 10,000 పాదాలపై పడమంటావా? నేను నిన్ను వాడికే వదిలేయాలని? ఓహో, నేను నీ ప్యాంటును షర్టును కాను. అవతలివారు కోరగానే నువ్వు ఇచ్చేయడానికి. బయలుదేరడమ్మా త్యాగధనుడు వెటకారంగా అన్నది తీక్షణంగా అతడి వైపు చూసి. 2 నిమిషాలు మౌనం రాజ్యం చేసింది. శిల్ప, రాత్రంతా ఆలోచించాను. వాడు కోరాడని కాదు, కానీ నిన్ను నే సొంతం చేసుకోవాలని కోరటం అత్యాసేమో అనిపించింది. నా బ్రతుకు అంతా వెలకట్టిన నీ కాలి మువ్వల విలువ చేయును. వజ్రాన్ని బంగారంలోనే పొదగాలి. ఓహో, 14 క్యారెట్ల 22 క్యారెట్ల ఇత్తడిగారు? శిల్ప, నేను సీరియస్గా చెప్తున్నాను. ఏది జరిగినా మన మంచికే అంటారు. నీకు మంచి జరగాలనే ఆ వివాహం తప్పిపోయింది అన్నాడు. అసలు నీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పు. ఆవేశంలో మీ అమ్మ చేసిన అవమానానికి ప్రతీకారం చెయ్యాలని నిన్ను వివాహం చేసుకుంటున్నానన్న మాట నిజమే. ఇప్పుడు ఆలోచిస్తే అది ఎంత అసమంజసమో తెలుస్తుంది. అతని చూపులు ఎటో ఉన్నాయి. మీరిద్దరూ నాకు ఆప్తులు. మీ క్షేమం నాకు కావాలి. మీకోసం నేను ఏం చేసినా తక్కువే. అయ్యో, కవిత్వం రాదే. వస్తే నీ త్యాగము ఎంత ఘనము అంటూ ఓ పాట వ్రాసేదాన్ని అన్నది వెటకారంగా. చివ్వున లేచింది. శిల్ప, ఇది జీవిత సమస్య. పరిహాసంగా తీసుకోకు. ఏమన్నావు? అతని ఎదురుగా వచ్చి అతని చొక్కా పట్టుకుంది. నేను పరిహాసం ఆడుతున్నానా? స్నేహితుడు పెట్టిన ఆశ. అతని ఐశ్వర్యం చూచి నీకు మతిపోయింది. పిచ్చిగా వాగుతున్నావు అంది చురుకుగా. ఆమె చేతిని అలాగే పట్టుకుని తీక్షణంగా చూశాడు. నా మీద ప్రేముందన్నావు. కాదు, అసహ్యం వేస్తుంది అన్నది పదునుగా. అయితే చాలా మంచిది. ఆమె చేయి వదిలేశాడు. చూడు శిల్ప, అమర హృదయం తెలిసాక నిన్ను వివాహం చేసుకోవడం అన్నది జరగని పని. అలాంటప్పుడు ఎవరో ఒకరిని చేసుకోవాలి. అది అమరి ఎందుకు కాకూడదు అన్నాడు అతి ప్రయత్నంపై మాటలు పెగల్చుకుని. చాలు. ఒక్క జన్మకు నిన్ను ప్రేమించినందుకు అనుభవిస్తున్నాను. ఈ ప్రేమకు పెళ్లికి ఓ నమస్కారం. ఠపీమని చేతులు జోడించి 4 అడుగులు వేసింది. ఆమె కదులుతుంటే జడ అటూ ఇటూ ఊగింది.
ఎన్నోసార్లు ఆమెను ఏడిపించటం గుర్తుకు వచ్చింది. నిలువవే వాలు జడల దాన అని పాడేవాడు. ఆమె వెనుతిరిగింది. చెంపల మీదుగా కన్నీరు కారిపోతుంది. అమ్మ అందుకే అన్నది, అన్నింటా సమానస్తులుండాలని. ఇలాంటి పిరికివాడిని, అసమర్థుడిని. ఆమె శ్వాస తొందరగా ఆడటం మొదలుపెట్టింది. శిల్ప, నా మాట విను. విన్నాను చాలు. జీవితాంతం గుర్తుంచుకునే పాఠం నేర్పావు. నాకున్నది హృదయం అనుకున్నావా రాయ? ఈయన స్నేహితుడు పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతాననుకుంటున్నారు. ఆమెను చేరుకున్నాడు. అతన్ని చూచి నడక వేగం హెచ్చించింది. శిల్ప, మన కోసం కాకపోయినా బాబుగారి పేరున ఎన్నో ధర్మకార్యాలు జరిగేవి. అన్నీ మూలపడ్డాయి. పాఠశాలను కూడా కొద్ది రోజుల్లో మూతపడుతుంది. వాటి దృష్ట్యా నువ్వు అమర్ని వివాహం చేసుకుని ఆయన అమెరికా వెళ్లకుండా ఆపి దేశసేవ, సంఘసేవ చేయించాలి కదూ. ఆ పనేదో మీరు చేసుకొని తాటికాయంత అక్షరాలతో పేపర్లో వ్రాయించుకోండి. ఆమె చెరచెరా వెళ్ళిపోయింది. అతడు అడుగులు లెక్క పెడుతున్నట్టుగా నడుస్తూ వెళ్ళి గిరిజమ్మ ఇల్లు చేరాడు. ఆమె మొక్కలకు పాదులు చేయిస్తుంది. రా రాజా రా, ధనుంజయ్ మాస్టారు నీకోసం 2 సార్లు వచ్చి వెళ్ళాడు అన్నది శాల్వా సరిచేసుకుంటూ. అత్తయ్య, మీకో ముఖ్య విషయం మాట్లాడాలి. అతను పక్కన సిమెంటు బెంచీ వైపు దారి తీశాడు. ఇదిగో అబ్బాయి, నేను లేను కదా అని దిక్కులు చూచావు. నువ్వు ఆ మొత్తం బాగు చేయించే కూలి ఇవ్వను అని పనులు పురమాయించింది గిరిజమ్మ. శిల్ప సకీనాపై అరవటం వినిపించింది. ఏమిటో ఈ పిల్ల తత్వం. నేను అరిస్తే వాళ్లను వెనుక వేసుకొస్తుంది. ఇప్పుడు తనే అరుస్తుంది. నిట్టూర్చి వచ్చి బెంచీకి అవతల చివర్న కూర్చుంది గిరిజమ్మ. శిల్పకు నాపై కోపం వచ్చిందత్తయ్య. అందుకే అందరిపైన అరుస్తుంది. నీపైన? ఆశ్చర్యంగా చూసింది. రాజా పైన ఈగ వాలనివ్వదే అనుకుంటూ. రాజా తను వచ్చిన పని గుర్తుకు తెచ్చుకొని గొంతు సవరించుకున్నాడు. సావిత్రమ్మ గారు, నేను ఏం పాపం చేశానని మీరు నా మాట వినకముందే త్రుంచేస్తారు? ఒక్కసారి వీటి వంక చూడండి. రాజా చేతిలోని ప్రోనోట్లన్నీ ఆమె ముందు విసిరాడు. భీమశంకరం, అమర్నాథ్ కుతూహలంగా చూశారు. 12 మంది ఉపాధ్యాయులు రాసిచ్చిన మార్వాడీకి ప్రతివారు 2000 అప్పు తీసుకున్నట్లు, 5% వడ్డీ నెల ఒక్కింటికి ఇస్తామని, సంవత్సరం లోపున ఇవ్వలేకపోతే చట్టప్రకారం ముందుకు పోవచ్చునని ఉన్నది. అందులో విపరీతమేమిటో వాళ్ళకి అర్థం కాలేదు కదూ. హరిశ్చంద్ర, ఆయన శ్రీమతి గారు కలిసి ఉపాధ్యాయులను బెదిరించి ఉద్యోగాలు ఊడతాయని మరేదో కారణాలు చెప్పి వాళ్ల చేత ప్రోనోట్లు వ్రాయించి అప్పు తీసుకున్నది వాళ్ళు అన్నాడు చురుగ్గా. వాళ్ళు నోళ్లు వెళ్ళబెట్టి చూస్తుండగానే మార్వాడీతో పాటు ధనుంజయ్, మరికొందరు ఉపాధ్యాయులు, రాధాదేవి హెడ్ మిస్ట్రెస్గా ఉన్న పనిచేసే బడిలో లేడీ టీచర్సు వచ్చారు. నా ఇంక్రిమెంట్లు ఆగిపోతాయని భయపెడితే ఈ ప్రోనోట్లపై సంతకం పెట్టానండి. అక్కడికి అన్నాము 100 రూపాయలైతే ఖర్చులకిస్తామని. ఓ ఉపాధ్యాయుని కంట తడిపెట్టుకుంది. 10 ఏళ్ల బట్టి పల్లెలు తిరిగి ఇప్పుడే హైదరాబాద్కు వచ్చానండి. ట్రాన్స్ఫర్ అవుతుందని భయపడి సహాయం చేయమని బతిమాలితే మా వారితో చెప్పి ఆపించి వేస్తాను, ప్రోనోట్ రాసి అప్పు ఇప్పిస్తే నేనే తీర్చుకుంటానని అన్నదండి రాధాదేవి. ఇలా నా నెత్తికి చుట్టుకుంటుందని తెలియదు. మరో స్త్రీ అచ్చం ఆడతనం ప్రదర్శిస్తూ నెత్తి నోరు బాదుకుంది. సావిత్రమ్మ గారు మిమ్మల్ని తీసేయమని చెప్పారండి అని మమ్మల్ని బెదిరించాడు మరో అతను చెప్పాడు. సావిత్రమ్మ గారు, ఇప్పటికైనా అర్థమైందా? ఒక్క అరాచకమా? మీలాంటి వారు ప్రభుత్వం ముఖస్థుతికి లొంగిపోయి మిన్నకుంటున్నారు. 15 మంది షెడ్యూల్డ్ కులాల వారుంటే 150 మందికి స్కాలర్షిప్ వస్తుంది. ఆయన ఇంట్లో పార్టీ అయితే అప్పైనా చేసి అందరూ అధరువులు పట్టుకెళ్ళాలి. రాజా, అన్నీ నాకు తెలుసు. ఉపాధ్యాయులకు జీతాలిచ్చే నిధులు, నిక్షేపాలు లేవు. సావిత్రమ్మ ఆంతర్యం పూర్తిగా అర్థమైంది రాజాకు. మరి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు ఏమైనట్లు? రాజా విసురుగా అమరు వంక చూశాడు. అమరు ఏదీ పట్టించుకోడు. పట్టించుకుంటే ఆవేశంతో అంత తేలుస్తానంటాడు. సామరస్యంగా పరిష్కరించుకోవడం తెలియదు. అదంతా నీకనవసరం. సావిత్రమ్మ షటప్ అన్నంత తీవ్రంగా అన్నది. అక్కయ్య, నాకవసరం. అల్వాలలో ఉన్న 4 ఎకరాలు ఫ్లాట్లు వేసి అమ్మటం నీకు తెలుసా? అమ్మటానికి హరిశ్చంద్ర ఎవరు? ఈసారి అమర్ అడిగాడు. ఓ, అయితే రాజా నిన్ను నిశ్చింతగా నిద్రపోనివ్వటం లేదన్నమాట. సరే, చెప్తాను విను. నాన్నగారి హయాంలోనే అవి నాకు వ్రాస్తానంటే వద్దన్నాను.
నాది వాడిదనే భేదం ఎందుకు అనుకున్నాను. భేదబుద్ధితో నువ్వు నిలదీస్తావని తెలియదు. అమర్ ఆవేశంగా కోపంగా చిందులు వేయటం తప్పితే అమర్ పాయింట్ వదిలేశాడు. అమర్, ఏమిట్రా ఇదంతా? చిరాగ్గా చూశాడు. అవునక్క, నీది నాది అనే భేదం లేకుండా డబ్బు ఆస్తి హారతి కర్పూరం అయింది. పర్వాలేదు. ఒక్కొక్క ఫ్లాటుకు 10,000 కొనుగోలుదారుల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు ఆ లోఫర్. అది మన మంచి కోసమేనా? నా పెళ్ళి కాలేక శ్రీలక్ష్మి కోసమా? వెటకారంగా హేళనగా అడిగాడు. సావిత్రమ్మ మొహం తెల్లగా పాలిపోయింది. అప్పుడే దర్జాగా టీవీగా హరిశ్చంద్ర వచ్చాడు. భీమశంకరానికి గుండెదడ తగ్గింది. హరిశ్చంద్ర వెనుక ఎవరు గంతులు వేసినా ఆయనను చూడగానే నోరు మూస్తారు అందరూ. ఏమిటో రమ్మన్నారట? అతను అందరి వంకా చూశాడు. అవును, వీటికి అర్థం ఏమిటని అడగడానికి. కాగితాలు అతని ముందు చాచాడు అమర్. హరిశ్చంద్ర ముఖం ఒక్క నిమిషం వెలవెలబోయినా మరుక్షణం తేరుకున్నాడు. అది నా స్వవిషయం మిస్టర్ అమర్నాథ్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఈ బాస్టర్డ్ మాటలు విన్నావంటే మనం బాగుపడ్డట్టే. అతని మాట పూర్తి కాక ముందే హరిశ్చంద్ర చెంపలు పేలిపోయాయి. వెళ్ళి గోడకు పడ్డాడు. అమర్, రాజా వెళ్ళి అతన్ని పట్టుకున్నాడు. ఆగరా, ఎవరు బాస్టర్డ్ అయింది తేల్చేస్తాను. అమర్ గింజుకున్నాడు. రాజా పట్టు వదల్లేదు. భీమశంకరం వెళ్ళి హరిశ్చంద్రను లేపాడు. అతను ఒక్క మాట అనలేదు. సావిత్రమ్మ వైపు చూశాడు. ఆమె 2 చేతుల్లో ముఖం కప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. డామిట్, హక్కులు అన్యాయాలు చేయటం జన్మ హక్కైపోయింది. పళ్ళు పటపట కొరికాడు. హరిశ్చంద్ర ఓ పేపర్ తీసుకొని తన రాజీనామా రాసిచ్చాడు. ఐసే గెట్ అవుట్. నెల రోజుల్లో ఎవరి డబ్బు వాళ్లకు కట్టి ప్రోనోట్లు రద్దు చేస్తే సరే, లేకపోతే పిడికిళ్లు బిగించాడు. హరిశ్చంద్ర వెనక్కు తిరిగాడు. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఉపాధ్యాయులు ఉలిక్కిపడ్డారు. అతనంటే వారందరికీ సింహస్వప్నం. అందుకే అతడిని ఎదిరించేవారంటే చిత్రంగా కనిపించింది. వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. అతనికి హేళనగా వెక్కిరింతగా అనిపించింది. చెరచెరా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక రాజా వదిలాడు. అమర్, ఇలాంటి విషయాల్లో తొందర తగదురా. అతను చతురుడు. కాలికి వేస్తే మెడకేస్తే కాలికి బంధాలు వేస్తాడు. నిదానంగా పరిష్కరించుకోవాలి. నిదానం. గో టు హెల్. మన దేశంలో ప్రతివాడికున్న రోగం. అమర్, అది కాదురా నా ప్రశ్న. నిప్పుతో స్టాప్ ఇట్. ఆ నిప్పు మీద నీళ్లవుతాను. అయ్యా రాజా, నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ మనసు శాంతించిందా? వాడిని రెచ్చగొట్టి తమాషా చూస్తున్నావా? అపర కాళికాదేవిలా వచ్చింది సావిత్రి. అక్క, వాడేం చేశాడు? హరిశ్చంద్ర చేసిన అక్రమాలు నా దృష్టికి తెచ్చాడు. అది తప్ప? అయ్యో అమర్, నీకెలా చెప్పాలరా? ఆమె కుమిలి ఏడ్చింది. అక్కడ ఉండటం ఏమాత్రం మంచిది కాదన్నట్టు ఉపాధ్యాయ బృందం వెళ్ళిపోయారు. అమర్ పైకి వెడితే రాజా అనుసరించాడు. గంగును పిలిచి టీ తెమ్మని చెప్పాడు. టీ తాగాక ఇద్దరూ శాంతించారు. రాజా, ఓ మంచి హెడ్ మాస్టర్ని చూడు. చూడటం ఏమిట్రా? పత్రికలో ప్రకటన ఇస్తే ఒకరిని పిలిస్తే 10 మంది వస్తారు. నిన్నంతా కనిపించలేదేం? నువ్వు వస్తే ఏదైనా బహుమతి తీసుకొని శిల్ప ఇంటికి వెళదాం అనుకున్నాను అన్నాడు అమర్. ముఖం శిల్ప పేరు ఉచ్చరిస్తుంటే ఉజ్వలంగా వెలిగిపోయింది. రాజా తలదించుకున్నాడు. అమర్ కోపం ఆవేశం మచ్చుకైనా లేవు. నిన్న నీ పెళ్లి రాయబారానికి వెళ్ళాను. థ్యాంక్ యూ అన్నాడు రాజా భుజంపై చరిచి. నువ్వు కోరాక రెండో ఆలోచన ఎక్కడిది నవ్వాడు. ఆ నవ్వును పరిశీలిస్తే అమర్కు రాజా ఆంతర్యం అర్థమయ్యేది. కానీ ఆనందంతో అతని మతిపోయింది. సో నైస్ ఆఫ్ యూ. ధన్యవాదాలు. వాళ్ళమ్మతో ఆ విషయం చెప్పావా? ఆమె ఆనందంగా అంగీకరించింది. అమర్ అల్లుడంటే మాటలా మరి? కొయ్ చెప్పలేదని అనుకునేవు. శ్రీలక్ష్మి వివాహం ముందు మన ఇద్దరిది ఒక్కసారే. నీ రాణితో చెప్పు. రాజా మాట్లాడలేదు. అతని కళ్ళ ముందు రోషంగా దీనంగా చూసే శిల్పరూపం మెదిలింది. అతని కళ్ళు చెమర్చాయి. రాజా, ఏమైందిరా? ఏం లేదు. నువ్వు రాణి విషయం ఎత్తితే ఏమైంది రాణికి? కంగారుగా అడిగాడు. ఆ విషయం మర్చిపో. నేను మర్చిపోవాలనే ప్రయత్నిస్తున్నాను. నీతో పాటు నాకు వివాహం ఏమిట్రా? నీవు సెటిల్ అయిన వాడవు అన్నాడు. అమర్కేం అర్థం కాలేదు. అసలేం జరిగిందిరా? ఆ అమ్మాయి మోసం చేసిందా? లేదురా, నేనే ఆ అమ్మాయిని మోసం చేశాను. డామిట్, సరిగ్గా చెప్పు.
వాళ్ళు సంబంధాలు చూస్తున్నారా? ఆలోచించాను. ఆ వచ్చిన సంబంధం అన్ని విధాలా అనుకూలమైంది. షటప్ ఇడియట్. ఆ మాట అనటానికి నోరెలా వచ్చింది? పెళ్ళి సెటిల్ చేసుకురా. సారీ అమర్, దట్ ఈజ్ ఫాస్ట్ అన్నాడు రాజా. అమర్ ఆ విషయం ఎత్తపోతే వారించాడు. శిల్ప విషయం అక్కకు చెబుదామా? వద్దురా. ఇప్పుడు ఆమె చాలా కోపంగా ఉంది. హరిశ్చంద్ర అంటే ఆమెకు గురి నిదానంగా చెప్పవచ్చు. అమ్మాయితో కాఫీ తాగితే కాఫీకి ఇన్వైట్ చేస్తే అన్నాడు కుతూహలంగా. అలాగే, అన్ని ఏర్పాట్లు నేను చూస్తాను. స్నేహితుని భుజం తట్టాడు. అతను మెల్లగా బయటికి వచ్చాడు. అతనికి హరిశ్చంద్ర గురించే దిగులుగా ఉంది. హరిశ్చంద్ర స్వభావం అరిచే కుక్కది కాదు, కరిచే కుక్కది. అమర్ తొందరపాటు మనిషి. అతనికి కాస్త నిదానంగా చెప్పాల్సింది అనుకున్నాడు. అతని హృదయంలో సుడిగుండం సృష్టించిన బాధాతరంగాలు శాంతించాయి. బాబుగారి రుణం తీర్చుకుంటున్నానన్న తృప్తితో ప్రశాంతపడింది. అతని హృదయం శిల్ప హృదయ స్పందనను అంచనా వేయలేక అవివేకి అయిన కాకపోయినా అమర ఆరాధన ఆప్యాయతలు అన్నీ మర్చిపోతుందని భావించాడు. 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ముందుకు సాగాడు. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.